హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మీ అందరూ వందనాలు. దేవుడి మాటలు విందాం కొద్దిసేపు. బైబిల్లో దేవుడు ఒక లోకస్ వార్త 7వ అధ్యాయం 56వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఒక పరిసయ్యుడు యేసయ్యని భోజనానికి పిలిచాడు. ఇంటికి భోజనానికి పిలిచాడు అన్నమాట. యేసు ప్రభు భోజనానికి వెళ్ళాడు. ఇంటికి భోజనానికి వెళ్ళి భోజన పక్తిలో కూర్చున్నాగా ఎక్కడి నుంచో ఒక స్త్రీ, పాపాత్మురాలు అనే స్త్రీ వచ్చిందన్నమాట. పరిసయ్య ఇంట్లో ఉన్నాడో యేసయ్య అని తెలుసుకుని యేసయ్య పాదాల కాడికి వచ్చి పాదాల కన్నీటితో కడిగిందన్నమాట. కన్నీళ్ళు విడిచి పాదాలు కడిగింది. పాదాలు కడగాలంటే చెంబుడు కన్నీళ్ళన్నా కావాలి కదా. అవి విస్తారంగా కన్నీళ్ళు విడిచి పాదాలు కడిగిందన్నమాట. కడిగి కురులతో తుడిచిందన్నమాట. తుడిచి పాదాలు బుద్ధి పెట్టుకుంటూ ఉందన్నమాట. బుద్ధి పెట్టుకుని ఒక అత్తర బుడ్డి తెచ్చింది. అత్తర బుడ్డి మొత్తేసి పాదాలకు రాసి ముద్దు పెట్టుకుంటా ఉంది. అప్పుడు యేసయ్య చూసి, అమ్మా, నీ విస్తారమైన పాపాలు క్షమించబడినవి అన్నాడనమాట. అప్పుడు పరిసయ్యుడు, ఇంటికి పిలిచిన పరిసయ్యుడు అట్లాగే చూస్తున్నాడు అనమాట. ఏంటి ఈయన బోధకుడని నేను భోజనానికి పిలిచానే, ఇతనిలో బోధకుడని నేను పిలిచాను, ప్రవర్తన పిలిచాను. ఆ పాపాత్మురాలు అనే స్త్రీ వచ్చి పాదాల కాడ కూర్చుంటే ఆవిడని అట్లా ముద్దు పెట్టుకొని ఇస్తాడేంటి? ఈయన ప్రవర్త నేను అసలు అనవసరంగా పిలిచానా భోజనానికి అనుకున్నట్టుగా చూస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు అనమాట. ఆలోచన కాడ ఎరిగిన దేవుడు యేసయ్య. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన ఎరిగి అప్పుడు అన్నాడు, శిష్యుల్లో ఒక శిష్యుడిని పిలిచి అన్నాడు, ఆ శిష్యుడు అన్నాడు, ఒక ఆయనకి ఒక అతను 500 నాణ్యాలు అచ్చున్నాడు, అప్పున్నాడు. ఒక అతనేమో 50 రూపాయలే అచ్చాము రుణం ఉన్నాడు, అప్పున్నాడు. వీళ్ళిద్దరూ అప్పు తీర్చే ఇది లేక ఇద్దరిని క్షమించాడు ఆ యజమానుడు. ఇద్దరిని క్షమింతే అప్పుడు వీళ్ళలో ఎవరు ఎక్కువగా సంతోషిస్తారో చెప్పు అంటే అప్పుడు 500 ఇన్ని నాణ్యాలు క్షమించబడిన వాళ్ళే అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, ఈవిడి వచ్చి నా కాళ్ళు కన్యాలతో కడిగింది. నీవు భోజనానికి పిలిచావు కదా, నువ్వు భోజనానికి పిలిచావు, వచ్చాను. నా కాళ్ళకు నీళ్ళు ఇచ్చావా? నీళ్ళు ఇవ్వలేదు కదా. కాళ్ళకు నీళ్ళు ఇవ్వలా, తుడుచుకుంటానికి టబలా ఇవ్వలా. కానీ ఈవిడ వచ్చింది మొదలుకొని కన్నీళ్ళతో పాదాలు కడిగి నా పాదాలు ముద్దు పెట్టుకుంటూ తలకూరులతో తుడిచి ముద్దు పెట్టుకుంటూ అత్తర పూసింది. మరి ఆవిడ విస్తారంగా ప్రేమించింది కనుక ఆవిడ విస్తారమైన పాపాలు క్షమించబడి అని ఆవిడతో చెప్పాడనమాట. నీ విస్తారమైన పాపాలు క్షమించబడి అమ్మ, నువ్వు సమాధానంగా ఇంటికెళ్ళు అని చెప్పాడనమాట. చెబితే ఆ భోజన భక్తిలో కూర్చున్న వాళ్ళు, ఏంటి నా పాపాలు క్షమించబడి అంటున్నాడేంటి? పాపాలు క్షమిస్తాకి మనిషి కుమారుడికి అధికారం ఎలా ఉంది? మనుషులకి భూమి మీద అధికారం లేదు కదా అని ఆలోచించుకుంటున్నారు వాళ్ళు.
ఈ పరిసైడేమో ఇట్లాగా నేను అనవసరంగా పిలిచానంటవా, ఎందుకు పిలిచానో, పాపాత్మురాలను రాణించాడు, పాపాత్మాలను చెంతం చేసుకున్నాడు అని అని అనుకుంటున్నాడు వాడు. అసలు యేసయ్య వచ్చింది పాపుల కొరకే వచ్చింది. పాపుల కొరకు కానీ నీతిమంతుల కొరకు రాలా. నీతిమంతుల కొరకు యేసయ్య రాలా, పాపాత్ముల కొరకే ఈ లోకానికి వచ్చాడనమాట. ఏంటి, మనం పాపంలో ఉన్నాము కాబట్టి మనం పాపంలో మనం మగ్గిపోతున్నాం, పాపంలోనే మగ్గిపోతాం, పాపంలోనే జీవిస్తున్నాం అన్నమాట. అందుకని మన కొరకు, పాపుల కొరకు దిగివచ్చాడనమాట. దిగివచ్చి మన పాపాల నిమిత్తం ఎన్నో కార్యాలు చేసి ఆఖరికి ఆయన సిలువకి ఎక్కాడనమాట. సిలువకి ఎక్కి ఆయన రక్తం ద్వారా మనకి పాప విమోక్షం కలుగుతుందన్నమాట. అందుకని ఆయన సిలువేయబడ్డాడు. అంతేగాని ఆయన చేతగా కాదు. ఆయన చేతగాక అట్లా వాళ్ళు సిలువేస్తుంటే ఊరుకోలా. అట్లా జరగవలసి ఉంది. ఆయన సిలువలో వేయబడి ఆయన రక్తం కార్చబడితే ఆ రక్తం ద్వారా మనకి పాప విమోక్షం కలుగుద్దన్నమాట. ఆ రక్తం ద్వారా కడగబడి మనం పవిత్రులుగా మార్చబడాలి. అది దేవుడి ఉద్దేశం. మనం పాపంలో ఉన్నాం కాబట్టి, ఆ పాపంలో జీవిస్తున్నాం కాబట్టి, ఆ పాపం పోవాలంటే యేసయ్య రక్తం సిందించాలి. లోకంలో ఏమనుకుంటున్నారంటే, మనం పాపం చేసినా కానీ ఏదో కొబ్బరికాయో ఏదో మొక్కులు చెల్లిస్తాం కదా, ఇది చేస్తున్నాము, మన పాపం పోతుంది అనుకుంటున్నారు. పాపం పోదు. పాపం మనిషి చేసిన పాపం మనిషి అక్కడ బలి ఇవ్వాలని ఉంది లేఖనాల్లో. ఆ మనిషి బలి ఇవ్వాలి. యవ్వన కాలంలో యవ్వన కాలంగా ఉన్నంగా ఆ యవ్వన రక్తం సిందించాలన్నమాట. సిందిస్తే ఆ రక్తం ద్వారా మానవుడికి పాప విమోక్షం కలుగుతుందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని దేవుడు ఉద్దేశవాక్యం. మన ఎడల మనల్ని ఎంతగానో ప్రేమించి దేవుడు మన కొరకు ఒక కుమారుని ఈ లోకానికి పంపాడనమాట. పంపి మన పాపం నిమిత్తం ఆయన్ని బలిగా అర్పించాడనమాట. ఆయన బలి యోగం ద్వారా మనకి పూర్తి విడుదల. మనం శిక్షలో ఉన్నాం కానీ మనకు తెలుతులా, మనం శిక్షలో ఉన్నామని మనకు తెలుతులా. అది దేవుడు తెలుసుకుని మన పాపను మనల్ని ప్రేమించాడు కాబట్టి మన పాపం పోగొడతాకి కుమారునిగా ఈ లోకానికి దిగివచ్చాడనమాట. దిగివచ్చి ఆయన యవ్వన కాలంలో యవ్వన రక్తం సిందించి మనల్ని రక్షించాడనమాట. మనం అప్పుడు రక్షించబడ్డాం. లేకపోతే బానిసత్వంలోనే ఉన్నాం. మనం బానిసత్వంలో ఉండి బానిసత్వంలో జీవిస్తామట. మనం జీవిస్తుంటే మన స్వతంత్రం అన్నది లేదు. మన పాపంలోనే జీవిస్తున్నాం. మనం అనుకుంటున్నాం మనకేముందలే, బాగానే ఉన్నాంగా, బాగానే జీవిస్తాంగా అనుకుంటున్నాం. కానీ ఈ లోకం అనే కాడి కింద మనం ఉన్నమాట. ఆ కాడి కింద నుంచి విడిపిస్తాకి దేవుడు మనిషి రూపంగా దిగివచ్చాడనమాట. దిగివచ్చి ఆయన యవ్వన కాలమున యవ్వన రక్తం సిందించి మనల్ని రక్షించాడు. అలాంటి గొప్ప దేవుడు మనల్ని ఎంతగానో మిక్కిలుగా ప్రేమించాడు. ఆయన. మనం ఎందుకు పనికిరాని వాళ్ళమే. మనం దేనికి పనికిరాని వాళ్ళం. నీటి మీద బుడగ లాంటిది మన జీవితం. ఏముందే నీటి మీద బుడగ అట్లా ఎంతసేపు ఉంటుంది. అట్లా చూడంగానే అట్లా వెళ్తుంగానే ఒక గడ్డి వరకు తగిలితే
అది ఆవిరే పగిలిపోద్ది. అట్లాంటి జీవితం మన జీవితం. మన జీవితానికి ఒక విలువనిచ్చాడు దేవుడు. ఆ విలువ తెలుసుకోవాలి. మనం తెలుసుకుని దేవుడు చేసిన త్యాగాన్ని మనం గుర్తించాలన్నమాట. గుర్తించకుండా ఎన్నాళ్ళున్నా అంతే మన బతికాక. ఆ త్యాగాన్ని గుర్తించి మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టాడు దేవుడు. తెచ్చాడన్నమాట. అది మనం తెలుసుకుని అలా జీవించాలన్నమాట. దేవుని కార్యం పొందుకోవాలి. దేవుడు అక్కడ రక్తాన్ని చిందించి మనల్ని రక్షించాడనమాట. అది తెలుసుకుని నిజదేవుడు ఎవరో సృష్టికర్త మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరో తెలుసుకుని మనం అలా జీవించాలన్నమాట. అలాంటి జీవితం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. శనివాక్యం దేవుని దీవించిన గాక. ఆమేన్. స్తోత్రం నైనా పరిశుద్ధుడ యేసయ్యా, నీ స్తోత్రం నైనా తండ్రి. ఇంకా మేము పాపంలో ఉండగానే తండ్రి మా కొరకు నాయన దేవుని నుంచి భూదేవి వచ్చి మా కొరకు రక్తాన్ని సిందించి రక్షణ చేసి యేసుక్రీస్తు ప్రభు నీ స్తోత్రం నాయన. నాయన మీ త్యాగాన్ని మేము తెలుసుకుని నాయన తండ్రి ఇచ్చి మీ రెక్కల కింద మేము వచ్చి నాయన మీ రెక్కల కింద భద్రపరచబడే జీవితాలు మాకు అనుగ్రహించి నాయన మీలో ఉన్న ఆశీర్వాదం పొందుకునే జీవితాలు మాకు అనుగ్రహించి కాపాడి నిత్యం మీతో కనవేసుకుని జీవించే జీవితం మాకు అనుగ్రహించి కాపాడి సహాయం చేయమని అజ్రైన నామలో ప్రార్థన చేశాడు పెట్టుకున్నాం. పరమ తండ్రి ఆమె సహాయం చేస్తున్నాం. ఎలా సూచోత్రాలు తండ్రి. పరమ తండ్రి ఆమె తండ్రి అనే దేవుడి ప్రేమ కుమారిని యేసుక్రీస్తు కృపా పరిశుద్ధ ఆత్మను సరిసిక్కడ మహిళ సకల పరిస్థితి తోడై నడిపించుగాక. ఆమేన్. 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 హల్లెలూయా.